ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. ఈ సత్యసాయి గణాధిప సర్వదేవతాతి స్వరూపుడు స్వామివారి పద పద్మాలకి ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. ఈ నెల 18వ తారీఖు నాడు గుడివాడలో శతరుద్రియం పెట్టుకున్నారు సార్. వెరీ గుడ్. చెరసాని ఈశ్వరమ్మ అని ఆవిడ సంకల్పం అన్నమాట. మొన్న 7 రోజుల కార్యక్రమం నామ సంకీర్తన పెట్టుకుంది. వాళ్ళ నాన్నగారి కోరికట. క్రిస్మస్ సాయంత్రం ఈవినింగ్ నుంచి ఫస్ట్ ఈవినింగ్ వరకు 7 days కంటిన్యూస్ నామ సంకీర్తన. ఐ జాయిన్ ఫర్ 2 days. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రెండో కోరిక అంటే ఆవిడకి శతరుద్రియం అండి. రేపు 18వ తారీఖున పెట్టుకుంది ఆవిడ. ఆవిడ కూడా జాయిన్ అయింది. ఇప్పుడు 4 మాటలు శతరుద్రియం అంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలిసి ఆల్రెడీ ఒకసారి చూశాను. తప్పకుండా రావాలి సార్ అందరూ. మీలా మీ గురించి చెప్పానమ్మా. హలో, మీరందరూ వస్తే మాకు ఆనందం. నువ్వు ఉన్నావని చెప్పి సార్కి చెప్పే కనెక్షన్ ఇచ్చాను. సార్ మాట్లాడతారు. నేను ఓపెన్ చేయగానే ఇవాళ చెబుతున్నారు. నాకు ఆనందం. నేను ఇవాళ చెప్పాలని ఓపెన్ చేస్తున్నా. అంటే అమ్మా నేను చెప్పడం కాదు, నేను ఏం మాట్లాడా నాకు తెలియదు. మైక్ ఓపెన్ చేసిన తర్వాత ఏం మాట్లాడతాం అప్పుడు మాట్లాడతాం. ఏదైనా స్వామేనండి, అంతా స్వామి. నీలాంటి తత్వం మాకు అర్థం కావాలి. ఇంకా అంతా స్వామి ఆయన నెత్తి మీద వేస్తున్నావు. ఇంకా మేము ఇట్లా సగం మా నెత్తి మీద వేసుకుంటున్నాం, సగం ఆయన నెత్తి మీద వేస్తున్నాం. పూర్తిగా ఆయన నెత్తి మీద వేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా మందికి చేయాలి కదా. అన్ని చేసి నాకు చేస్తాడా లేదా ఇంకా డౌట్ పోలేదు లోపల. అంతా స్వామి చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ అండి. అందరు రావాలండి తప్పకుండా. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయి. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. శతరుద్రియ దర్శనం, శతరుద్రియం అని ఒక పేరు. ఈ రుద్ర నమ్మక చమకాలకి శతరుద్రియం అని ఒక పేరు. శతరుద్రియం అనే పేరు అనేక రకాలుగా వచ్చింది. అనేక రకాలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యజుర్వేదంలో ఇది మకుటాయమానమైనటువంటి సూక్తం. ఇది యజుర్వేదంలో 101 శాఖలు ఉన్నాయి. 100 అంటే శతం, శతం అనంతం, శతం సహస్రం, అనంతం తుల్యమైనటువంటి భావంతో ప్రయోగిస్తారు. శతం అంటే అర్థం 100 అని కాదు, అర్థం అసంఖ్యాకము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మంత్రాలన్నీ కూడా ఓ నమః అంటే అసంఖ్యాకతనే ఇండికేట్ చేస్తాయి. రుద్రతత్వంలో ఉన్నటువంటి అసంఖ్యాకతని ఇండికేట్ చేసే మంత్రాలు 9వ మంత్రం నుంచే మొదలైనవి. సో ఈ శతరుద్రియత ఇందులో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో రుద్రం అనేది స్వామి చెప్పినట్టుగా గీత అంటే స్వామి డెఫినేషన్స్ చాలా సింపుల్ గా చూడటానికి ఏదో ఒక్క మాటలో చెప్పినట్టు ఉంటుంది. ఆ ఒక్క మాటలో చెప్పిన ఒక్క అక్షరం, ఆ ఒక్క మాటలోనే విశ్వం అంతా ఇమిడిపోయి ఉంటుంది. గీత అంటే చదివి ఆనందించేది కాదు, తాగి ఆనందించేది. గీతాన్ని తిప్పితే తాగి అవుతుంది. అంటే ఏమిటి? ఆ గీతని మీ జీవితంలో అనుభవం చేసుకుని ఆ గీతని ప్రాక్టీస్ జీవితంతో చెయ్యండి. గీత పారాయణ కాదు సుమా. అంటే గీత అంటే పారాయణ చేయకుండా అనుభవంలోకి వస్తుందా? పారాయణ చేయటం యొక్క ధ్యేయం అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోవటం యొక్క ధ్యేయం ఆచరణలో పెట్టడం, ఆచరణలో పెట్టడం యొక్క ధ్యేయం ఫలితం అనుభవించటం. దీన్నే 3 steps అనుకున్నాం. క్యాప్, నెత్తిన పెట్టుకునే టోపీ కాదు, కేఏపీ క్యాప్, నాలెడ్జ్. ఆ గీత అంటే ఏమిటో చదివితే అర్థం చేసుకుంటే పెద్దవాళ్ళు చెప్తే కానీ మనకి తెలియదు. అది కేవలం నాలెడ్జ్ మాత్రమే. రుద్రం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం నాలెడ్జ్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అనేక రకాల సందేహాలు మనకు ఉండొచ్చు. అందుకే ఏమంటే అయిపోగానే ఏ రకమైన సందేహమైనా నిర్మోహమాటంగా చర్చిద్దాము. తెలియకపోతే తెలియదు, తెలిసిన వాళ్ళని ఇద్దరం కలిసిపోయి తెలుసుకుందాము అంటాను. అంటే ఏమిటి? మనం యాక్సెప్ట్ చేసేదానికి సందేహరహితంగా, నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, త్రికరణ శుద్ధిగా ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. అదే దాన్నే మనోవాచా కర్మ అంటాం. యాక్సెప్ట్ చేసి ఊరుకున్నా కుదరదు. యాక్సెప్ట్ చేసిన దాన్ని ప్రాక్టీస్ పెట్టాలి.
ప్రాక్టీస్ పెట్టిన వెంటనే ఫలితం రాకపోవచ్చు. దాన్నే సాబూరి అంటాడు షిరిడి సాయి అవతారంలో. ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను నమ్మకం ఉన్నాను, పని మొదలు పెట్టాను, ఇంకెందుకు కాలేదు, టైం పడుతుంది, ఆ టైం వచ్చినప్పుడు 100% అయిపోతుంది, అప్పటిదాకా ఓర్పు ఉండాలి. సో ఇది దిస్ ఈజ్ అప్లికబుల్ టు రుద్రం ఆల్సో. శతరుద్రీయ దర్శనానికి మరీ అప్లికబుల్. కారణం ఏమిటంటే కృష్ణ యజుర్వేదంలో ఉన్న 100 శాఖల ప్రకారం శతరుద్రీయం అని ఒక మాట అర్థం వస్తే, ఇందులో అనంతమైనటువంటి రుద్రతత్వాలు చెప్పబడ్డాయి కాబట్టి దాని పేరు శతరుద్రీయం అన్నారు. ఒక రుద్రుడు కాదు, నువ్వు రుద్రుడే, నేను రుద్రుడే. విశ్వంలో ఒక చిన్న కణం దగ్గర నుంచి మహత్తు దాకా సమస్తం రుద్రమయమే. సో విశ్వం అంతా రుద్రమయం కాబట్టి అనంతమైనటువంటి రుద్రతత్వానికి అది రిప్రజెంటేటివ్. అట్లా శతరుద్రీయం. విశ్వం మొత్తం కనపడుతున్న మొత్తాన్ని కూడా ఏకో రుద్ర, ఒకే ఒక రుద్రుడు సుమా. ఒకే ఒక రుద్రుడు అనేక రూపాల్లో వ్యక్తమవుతూ మనకు కనపడుతున్నారన్న భావాన్ని అనుభవం చేసుకోవటానికి చేసే ప్రయత్నం, ఆ నాలెడ్జి మనం పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అనుభవం అయినాక అది శతరుద్రీయ దర్శనం అవుతుంది. శతరుద్రీయ దర్శనం చేసుకున్న వాళ్ళు నా లెక్క ప్రకారం కేవలం భగవాన్ సత్యసాయిబాబా ఒక్కళ్ళే. కారణం, మనని చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఆయన దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని అడ్రస్ చేసేవాళ్ళు. ఆయన కంటితో చూసిందే మనతో చెప్తున్నారు. కంటితో చూడటం అంటే 2 కళ్ళతో చూడటం కాదు, అంతర్నేత్రంతో ఏదైతే చూశారో, యోగ నేత్రంతో ఏదైతే చూశారో, ఆ జ్ఞాన నేత్రంతో దేన్నైతే చూశారో దాన్నే ఆయన దివ్య ఆత్మస్వరూపులారా అని చెప్తున్నారు. ఆ దివ్య ఆత్మస్వరూపమైనటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని, అంటే మనని శరీరంగా కాకుండా ఆత్మ జ్యోతిర్మయమైనటువంటి ఆత్మగా మనకు చెప్తున్నారు. ఆయన చూశారు. ఆ చూడటమే శతరుద్రీయ దర్శనం యొక్క అల్టిమేట్ గోల్. మనం స్థాయి ఏమిటంటే దాన్ని ఏమిటో అర్థం చేసుకున్న దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైపోయినాక దానికి నమ్మటం, ప్రాక్టీస్ చేయటం, అనుభవం పొందటం, అప్పుడు పొందేది శతరుద్రీయ దర్శనం. అంటే ఎయిమ్ ఆఫ్ రుద్రం ఇది శతరుద్రీయ దర్శనం. విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడు, అందుకని ఏకో రుద్ర. దీన్ని ఏకో రుద్ర అన్నారు. ఏకో రుద్ర తత్వం, ఏకో రుద్ర అన్నప్పుడు ఏమిటి అర్థం? 2 లేవు, ఒకే ఒకటి. ఆ ఒకటి ఏమిటంటే ఆ భగవత్ తత్వమే, ఆ రుద్ర తత్వమే. ఈ అనుభూతిని పొందేదానికి చేసే ప్రయత్నం, ముందు అవగాహన, అది ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మనం ఉన్నాం. కేఏపీ తర్వాత ఫలితం కదా 4, అందులో కే స్టేజ్లో మనం ఉన్నాం. అట్లాగే ఈ శతరుద్రీయం అన్నప్పుడు ఇందులో వచ్చే హవిస్సులు, రకరకాల హవిస్సులు, ఇందులో హోమం చేసినప్పుడు రకరకాల హవిస్సులు వేస్తారు. శతాధికమైనటువంటి వాటిని అనేక రకాలుగా, అనేక పద్ధతులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాదిరిగా చేసే ప్రక్రియలు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి మంత్రం కూడా ఒక ప్రాయోగిక మంత్రం. అంటే ఇది స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగింది, స్విచ్ మూసేస్తే లైట్ మూసుకుపోయింది మాదిరిగా, ఒక ఫలితం కోసం టార్గెటెడ్గా బుల్లెట్ పెట్టి కాలిస్తే ఎదుర్కొన్న ఉన్నది పడిపోయింది, చచ్చిపోయింది, ఆ మాదిరిగా టార్గెటెడ్గా దీన్ని చేసే ప్రక్రియలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవటంలే. అంతటి శక్తివంతమైంది. అంటే దీంతో ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. వాటి పేరేమి, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు వెధవని. ఇండియా వచ్చినప్పుడు ఆ సైన్యం అంతా చాలా అఖండమైన సైన్యం తీసుకుని వచ్చాడు. ఆ వచ్చినప్పుడు వీళ్ళంతా వస్తున్నప్పుడు ఎదురుకుండా కొంతమంది చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అంటే వాడు చెప్పిన లెక్క ప్రకారం వాడు బ్రాహ్మణులు అనమాట. గుండు, పిలక ఇవన్నీ ఉన్నవాళ్ళు, మొహాన్ చిత్రమేనంగా బొట్లు గిట్లు పెట్టుకుని వాడు కూర్చుని ఉన్నారు. ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా ఈ సైన్యం అంతా వస్తున్నప్పుడు వాడు కామ్గా కూర్చుని ఏదో దేవర్ మట్టరింగ్ సంథింగ్, ఏదో గొణుక్కుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఆ గొణుక్కుంటుంది, ఏమిటో గొణుక్కుంటున్నారు అనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తే ఒక అంగుళం ముందుకు పోయేదానికి వీలు లేకుండా ప్రకృతి అంతా చాలా భీకరమైనటువంటి స్థితిగా, అంటే సడన్ గా అప్పటిదాకా నార్మల్ గా ఉన్నది విపరీతమైనటువంటి గాలి దుమారాలు పైకి లేవటం, లేకపోతే తలకిందులు అయిపోయే పరిస్థితి రావటం, అట్లాంటి స్థితులు ఏర్పడి మేము ముందుకు పోలేకపోయిన స్థితి మేము అనుభవించాము. ఇది వాళ్ళ సైనాధిపతులు రికార్డ్ చేసినటువంటి సంభాషణ. అంటే ఏమిటన్నమాట అర్థం? ఈ మంత్రాలని ప్రాయోగికంగా వాళ్ళు ఉపయోగించారన్నమాట.
యుద్ధంలో జయించేదానికి ఉపయోగించే ప్రక్రియలు ఉన్నాయి వీటిల్లో. అంటే దీన్ని అన్వయం చేసుకునే విధానాలు ఎన్నో వందల వేల రకాలుగా ఉన్నాయి. స్వామి దీన్ని మనకు ఉపయోగించమని చెప్పిన విధానం ఏమిటంటే 2011లో ఆయన 2009లో ఈ రుద్రాన్ని మొదలుపెట్టి 2011లో ఈ రుద్ర సారం మొత్తాన్ని తన శరీరం వదిలిపెట్టేదానికి నిశ్చయించుకున్న సందర్భంలో ఆ నమస్కార రూపంలో శరణాగతి మనకి బోధిస్తూ రుద్రం యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి అనేది ఇండికేట్ చేస్తూ నమస్తే రుద్రమన్యవ అంతో మొదలవుతుంది. దాన్ని ఇండికేట్ చేస్తూ ఆ తర్వాత అదే పబ్లిక్ మీటింగ్ లో పనిచేసి తర్వాత శరీరాన్ని వదిలేసేశారు. అంటే నమస్తే అనేది తురీయ యోగానికి సంకేతము. తురీయం అంటే ఏమిటి? తురీయం తురీయాతీతం. దాన్ని తీసుకుపోయేది ఆ మాదిరి స్థితికి పోవటమే శతరుద్రియ దర్శనం యొక్క అసలు సిసలైనటువంటి మీనింగ్. కాబట్టి ఆ శతరుద్రియతో మనం శతరుద్రం అంటే నార్మల్గా ఏమిటి 108 సార్లు చేసేదాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము అనుకుంటున్నాం. అతిరుద్రయాగం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఈ ప్రక్రియలో అంతరార్థం ఏమిటంటే మొట్టమొదటి మంత్రంలో చెప్పినట్టుగానే త్రిగుణాల మీద ఒకే ఒక బాణంతో త్రిగుణాల మొత్తాన్ని నాశనం చేసే అఖండమైనటువంటి శక్తిని మనం ప్రేరేపిస్తున్నాం. సో త్రిగుణ నాశనం మూలంగా జరిగేది ఏమిటి అంటే త్రిపుర విజయము. ఏమిటా త్రిపురాలు? శరీరము, మనస్సు, ఆత్మ. ఏమిటా విజయము? ఇవన్నీ పరమాత్మలో ఐక్యమైపోవటం. ఒకే ఒక బాణాన్ని ఉపయోగించి అంటే వ్యాపక స్వరూపమైన విష్ణుమూర్తినే బాణంగా చేసి ఉపయోగించి ఓంకారం అనే ధనస్సులో పెట్టి ఈ విశ్వం మొత్తానికి ఆధారభూతమైన పరబ్రహ్మ అంటే ఏకకాలంలో అంటే దీన్నోసారి దాన్నోసారి తీసేద్దామంటే కుదరదు నాయన, ఒకేసారి తీసేయాలి. ఆ మూడింటిని ముందు సమన్వయం చేసుకుని మూడింటిని ఒక లైన్లో పెట్టి, అందుకనే ఇంకో మాట చెప్పారు భగవాన్ సత్యసాయి బాబా, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. వాడు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా ఆ మాట ఇక్కడ లేదు. ఒకే మాట, ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో అదే ఆలోచన, ఏ ఆలోచన ఆ మాట ఆ చేత. ఆలోచనలోను మాటలోను చేతలోను వైరుధ్యం లేని స్థితి కనుక ఉండటమే ఏకత్వము. ఆ ఏకత్వమే మహత్వము, మహానుభావత్వం. మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యం దురాత్మనః. అంటే ఈ మూడు కనుక వేరువేరుగా ఉండేటట్టయితే వాడిని దురాత్ముడు అంటారు. ఈ మూడు ఒకటిగా పెట్టి చాలా ఉదాత్తమైన పని చేయొచ్చు. ఈ మూడు ఏకంగా చేసి రావణాసురులాగా ఒక పనికిరాని దాని మీద కూడా ఏకం చేయొచ్చు. సో ఉదాత్తంగా ఈ మూడింటిని ఏకం చేసి ఆత్మని లక్ష్యంగా పెట్టుకుని ఆ పరమాత్మని పొందేదానికి చేసే ప్రయత్నమే శతరుద్రియ దర్శనంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శత అనంత అని అనుకున్నాం కదా, అట్లా అన్ని వేదాల యొక్క సారము ఈ రుద్రంలో ఉన్నది. అందువలనే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళు సాధారణమైనటువంటి బ్రహ్మచారి దగ్గర నుంచి తురియ సన్యాసులు, యాక్చువల్గా వేద పఠనం కూడా సన్యాసులు చేయరు. అంటే తురియాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇవన్నీ దాటిపోయినారు. వేదాంతాన్ని చర్చిస్తారు, ఉపనిషత్తుల్ని చర్చిస్తారు తప్ప దీని ఒక్క రుద్రం మాత్రం ఎక్సెప్షను. వేద భాగం యాజ్ ఇట్ ఈజ్ గా వేదంలో ఏ భాగం అయితే రుద్రంగా ఉన్నదో దాన్నే రుద్ర ఉపనిషత్తు అనే మాదిరిగా కూడా చెప్తారు. సో ఈ సర్వ ఉపనిషత్తుల సారము వేద హృదయం కాబట్టి దీన్ని వాళ్ళు కూడా చేయొచ్చు అనే మాట చెప్తారు. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నిధనపతే నమ నిధాన పాదాంతక అవన్నీ చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఆ 11 సూర్యుడితో కలిసి 12 జ్యోతిర్మయ లింగాలు. ఏమిటి జ్యోతిర్మయ లింగాలు నిజంగా 12 ఉన్నాయని కాదు, మనకి బయట కూడా 12 జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయి. ఈ 12 అయినా ఉన్నది జ్యోతిర్మయ లింగాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ 12 సాంకేతికంగా 12 ఏమిటంటే సంవత్సరం అనేది కాలానికి ఇండికేషన్. యారడిస్టిక్ సంవత్సరం, సంవత్సరాయన మహా, కాలాయన మహా అని చెప్తాం. అందులో 12 మాసాలు. ఈ 12 మాసాల్లోనూ 12 వైరుధ్యాలతో ఒకే ఒక సూర్యుడు అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ రుద్ర సూర్యుడిగా 12 రకాల జ్యోతిర్మయ తత్వాల్లో మనకి వ్యక్తం అవుతున్నాడు. 7వ మంత్రంలో ఇవన్నీ వివరాన్ని మనం చెప్పుకున్నాం. ఒకే ఒక సూర్యుడు 12 రకాల తత్వాలతో జ్యోతిర్మయ తత్వంతో మనకి వ్యక్తం అవుతున్నాడు. ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఇండికేట్ చేసే ఈ 12నే అందులో కూడా చెప్పారు. అంటే అంటే అన్ని పక్కల జ్యోతిర్మయ తత్వం పైన కింద పక్కన పైన అన్ని
అంటే అఖండమైనటువంటి జ్యోతిర్మయ స్థితి, ఆ స్థితికి పొందటమే శతరుద్రీయ దర్శనం యొక్క అల్టిమేట్ గోల్. ఆ మాదిరిగా దాన్ని అర్థం చేసుకుని ఆ శతరుద్రీయ ఉపాసన మనం చేసేటట్టయితే ఫలితం ఉంటుంది, ఉదాత్తమైన ఫలితం ఉంటుంది. జగత్ కళ్యాణం కోసమే స్వయం మనకు ఇండికేట్ చేసింది. మిగతాది ఏదో ఒక ప్రయోజనాన్ని ఉపయోగించిగా కాకుండా జగత్ కళ్యాణ భావంతో మనలో ఉన్నటువంటి అజ్ఞానం నాశనమైపోవాలి. కేవలం మనలో మాత్రమే కాదు, విశ్వంలో ఏ అజ్ఞానంలో అయితే ప్రపంచం కొట్టుకుంటుందో అది నాశనం కావటం మూలంగానే జ్ఞానం అనే వెలుగు వస్తుంది. దానికోసం ఇండికేట్ చేశారు కాబట్టి ఆ పరంగా ఆ శతరుద్రీయ ఈ కార్యక్రమం చేసేటట్టయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అంటే కర్మ తప్పు అని కాదు నేను చెప్తున్నది, కర్మ దగ్గర ఆగిపోవటం తప్పు. కర్మ దగ్గర కర్మ జ్ఞానం వీటిని కనుక సమ్మేళనం కనుక మనం సక్రమంగా చేసుకోబోయేటట్టయితే కేవలం కర్మ చేసుకుంటూ పోవటం మూలంగా ఫలితం పొందవలసిన ఫలితం మనం పొందలేము. ఫర్ ఎగ్జాంపుల్, దక్ష యజ్ఞ వినాశినే నమః అనే అమ్మవారి నామం ఒకటి కనపడుతుంది. అట్టయ్య దక్ష యజ్ఞ నాశకాయ నమః అని శివుడికి కనపడుతుంది. ఏమిటి దక్షయజ్ఞం? దక్షయజ్ఞం నాశనం చేయటం ఏమిటి? దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి? నిజంగా దక్షుడి మీద ఏమైనా కోపం ఆయనకి? సొంత మామగారు కదా, పిల్లనిచ్చిన దానికి ఆయన చంపేద్దాం అనుకున్నాడా? అక్కడ పాయింట్ అది కాదు. దక్షుడు అంటే అఖండమైనటువంటి శక్తివంతుడు, దక్షత కలవాడు దక్షుడు, ప్రజాపతుల్లో ఒకడు. ఆ దక్ష ప్రజాపతి పిల్లల్ని 13 మంది పిల్లల్ని కశ్యపుడికి వివాహం చేశాడు. 27 మంది చంద్రుడు, అట్ట రకరకాలుగా. అంటే ఏమన్నమాట, ఈ సృష్టికి ఆధారమైనటువంటి సమస్త వాటిని క్రియేట్ చేసిన వాడు దక్షుడు కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చారు, ఆయన చేశాడు. ఇదంతా వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఆయన చేస్తూ వచ్చాడు. కర్మకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, నేను చేస్తున్న కర్మే ముఖ్యము, మిగతాది లెక్కలేదు, మిగతా దాన్ని నేను ఖాతరు చేయను అన్న అహంకారం పెరిగింది. అంటే కర్మఠుడు అంటారు వాడిని. కర్మ మూలంగా విపరీతమైనటువంటి అహంకారం ఎప్పుడైతే పెంచుకుంటారో అది అజ్ఞానానికి చిహ్నం. కాబట్టి జ్ఞానస్వరూపుడు, జ్యోతిర్మయ స్వరూపుడు అనే రుద్రతత్వానికి అది విరుద్ధం. కాబట్టి అట్లాంటి తత్వాన్ని రిమూవ్ చేయటమే అంటే కర్మ జ్ఞానం. ఈ రెండింటి మధ్యలో గనక ఏదైనా వైరుధ్యం కనుక వచ్చేటట్టయితే కర్మ యొక్క ధ్యేయం జ్ఞానం, జ్ఞానం యొక్క ధ్యేయం జ్ఞానానుభూతి. సో కర్మతో జ్ఞానం పొందకుండా, సపోజ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం అది తిన్నాం, ఇది తిన్నాం, అది తిన్నాం, ఏమి మనకు ఆకలి తీరలేదు. ఆ తినటం మూలంగా ఏమిటి ఉపయోగం? గాలి పీల్చాం, ఆ గాలి లోపలికి పోలేదు. సో మనం చేస్తున్న ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుంది. అట్లా కర్మల యొక్క ఫలితం జ్ఞానం కావాలి సుమా. జ్ఞానాన్ని అపేక్షించకుండా కేవలం కర్మ మాత్రమే చేశాను, ఆ కర్మకి నాకు ఫలితం ఇచ్చి తీరాలి అన్న భావన కరెక్ట్ కాదు అన్న సంకేతమే ఆ దక్షుడు కేవలం కర్మపరంగా చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని, అంటే ఫలాంది నాశించి చేస్తున్నాను. ఇందులో దాని హృదయం అంటే యజ్ఞస్వరూపం, యజ్ఞానికి ప్రాణస్వరూపం రుద్రుడు. యజ్ఞానికి ప్రాణస్వరూపమైన రుద్రుని తీసి పక్కన పెట్టి కేవలం నేను కర్మ చేస్తాను, నువ్వు ఫలితం ఇవ్వాలనేటైతే సేవాలంకారం లాగా దానికి ఉపయోగం లేదు అన్న ఇండికేషనే అది. లేకపోతే శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, వీరభద్రుడు వచ్చాడు, విష్ణు చక్రాన్ని మింగేశాడు, లేదా విష్ణుని చావగొట్టాడు, బ్రహ్మని పొళ్ళొడగొట్టాడు. ఇవన్నీ ఏంటంటే కథగా చెప్పుకుంటే విధానమే తప్ప అది కర్మకి జ్ఞానానికి కనుక వైరుధ్యం వచ్చేటట్టయితే ధర్మ సూక్ష్మం ప్రకారం కర్మ యొక్క ధ్యేయం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందటమే అందులో ప్రధానమైనటువంటి ధ్యేయము. ఆ పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవాలి. శతరుద్రీయం 100 సార్లు మనం పెద్దవాళ్ళని పిలిచాము, అభిషేకం చేస్తున్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ చేస్తారు, ఇవన్నీ బాగుంది, వెరీ గుడ్. సో అంతటితో ఆగిపోకుండా, కర్మ దగ్గర ఆగిపోకుండా కర్మ యొక్క ఫలమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందేదానికి, దాన్ని వ్యాప్తి చేసేదానికి విశ్వమంతా అదే ఏక రుద్రతత్వాన్ని అనుభవంలోకి చేసుకోవడానికి చేసే ప్రయత్నంగా చేసేటట్టయితే ఆ శతరుద్రీయ కార్యక్రమం ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ ఉపయోగాన్ని ఉపయోగిస్తుంది. సో లెట్ us think like that. ఎవరైనా ఈ 4 మాటలు ఎక్కడ చెప్తే బాగుండేది సార్. ఇప్పుడు 71 కౌంట్ చేస్తున్నారు, నేను ఏదంటలేదు. అవును, గుడివాడలో జరగబోయేది 71. ఈ 4 మాటలు నేను ఒక చోట అటెండ్ అయ్యాను.
వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్, వాట్ ఇస్ ది ధ్యేయం? ఎందుకు 11 సార్లు చేస్తున్నాము? బాగానే ఉంది. పొద్దున 6 గంటలకు మొదలు పెడతారు, గో పూజ, జెండా వందనం చేస్తారు, ఇవన్నీ మీరు అన్నట్టుగా నీకు ఏదంటలేదు. అవును. వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద ఎయిమ్? ఈ 4 మాటలు ఎక్కడైనా ఎవరైనా చెప్తే బాగుండేది అంటే ఎవరు చెప్పాలి? లేదు, మీరు పోయినప్పుడు వీరైతే చెప్పండి. ఇంకొకటి, ఏకాదశి చేస్తారు కదా, ఏకాదశానికి కూడా ధ్యేయం చెప్తాము, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని దాన్ని కూడా వీలు కనుక అయితే కమ్యూనికేట్ చేయండి. ఈ ఏకాదశం అనే తత్వం ఏమిటంటే, రుద్రుడి యొక్క డెఫినేషన్స్ లో మనం ఒక డెఫినేషన్ కి నాదాంతే ద్రవతి ద్రావయతి ఇది రుద్రహ అనే ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. నాదాంతే ద్రవతి ద్రావయతి ఇది రుద్రహ. ఈ అనంత విశ్వం పుట్టడానికి కారణం ఏమిటి? ఎక్కడి నుంచి పుట్టింది? ఇదంతాను భగవంతుల్లోంచి పుట్టింది. భగవంతుల్లోంచి ఎట్లా పుట్టింది? ఓంకార పరంగా పుట్టింది. ఓంకారం పుట్టింది. ఓంకారం నుంచి పంచముఖమైనటువంటి ఓంకారం, అదే శివుడి యొక్క పంచముఖాలు, పంచీకరణ. సో ఆ మాదిరిగా 5గా విభజించబడి అల్టిమేట్ గా ప్రపంచం, పంచభూతాలు, వాటి ప్రకటీకృత పంచభూతానికి ప్రపంచంగా వచ్చింది. బాగుంది. సో ఈ ప్రపంచం యొక్క ధ్యేయం ఏమిటి? మళ్ళీ అక్కడికే పోవాలి. ఆ పోయే మార్గం ఏమిటి? ఏ మార్గంలో నుంచి మనం వచ్చామో ఆ మార్గానికే మనం చేరటమే. ఆ మార్గంలో పోతేనే కరెక్ట్ గా మనం చేరగలుగుతాము. అందుకని ఈ ఓంకార సాధనకి రుద్రుడికి ఉన్నటువంటి అనుసంధానాన్ని నాదపరంగా మనం అర్థం చేసుకునేటట్టయితే, ఓంకారంలో వ్యక్త నాదాలు 3 ఉన్నాయి: అకారం, ఉకారం, మకారం. ఈ అకార, ఉకార, మకారాల తర్వాత నాద, బిందు, కళ, కళాతీత, ఆ మాదిరిగా మొత్తం సూక్ష్మమైనటువంటి, అంటే చెవులతో వినటానికి వీల్లేని మహత్తరమైనటువంటి నాదాలు 8 ఉన్నాయి. అందులో మనోన్మనాయ నమః ఆలింగం కూడా చెప్పుకున్నాం ఈ జ్యోతిర్తత్వాల్లో. అంటే ఏమన్నమాట? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, ఎంత సున్నితమైనటువంటి ధ్వని అంటే అది నిశ్శబ్దానికి దారితీసేంత సున్నితం. నాదాంతంలో లయమైపోతుంది, నాదాంతం నిశ్శబ్దం అవుతుంది. ఆ నిశ్శబ్దంలో ఉన్నటువంటి పరబ్రహ్మ అనుభూతినే రుద్రం. సో 3 వ్యక్తనాదాలు, 8 అవ్యక్త నాదాలు, మొత్తం 11. ఈ 11 నాదాలతో చేసినటువంటి రుద్ర సాధన ఏదైతే ఉందో, ఆ సాధన మూలంగా జరిగేది అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం ఒక్కసారి పూర్ణమైనటువంటి విజృంభణతో సహస్రారంలో ఉన్నటువంటి సహస్ర కమలం ద్వారా అమృతధారలతో శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని కూడా అభిషేకం చేస్తుంది. అంటే ఆనందామృత సాగరంలో ఆ వ్యక్తి ఓలలాడుతూ ఈ ప్రపంచంతో సంబంధం లేని ఆనంద స్థితి పొందటం. సో సృష్టిలోంచి వచ్చిన మనము, సృష్టి కాదైనటువంటి ఓంకార పరంగా ఈ ఏకాదశ తత్వాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. 3 వ్యక్తనాదాలు, 8 అవ్యక్తనాదాలు కలిపి 11. ఈ 11 యొక్క అనుభూతిని రుద్ర అభిషేక పరంగా నేను అర్థం చేసుకుని అంతర్గతమైనటువంటి ఆనంద స్థితి పొందేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను పరంగా, సృష్టి పరంగా అర్థం చేసుకోవటం. లేదు, అదంతా మనకన్నా ముందెప్పుడో భగవంతుడు ఆది ఓంకారం, మనం పుట్టాం. ఏది వ్యక్తిగా ఈ సృష్టిలోకి మనం వచ్చాం, ప్రపంచంలోకి మనం వచ్చాం. ప్రపంచంలోకి మనకి రావడానికి కారణం ఏమిటి? మనలో ప్రాణశక్తి ప్రవేశించింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. సో ఆ ప్రాణశక్తి మనలో ఎట్లా వ్యక్తం అవుతోంది? వాయు రూపంలో వ్యక్తం అవుతోంది. దీన్నే 7-8 మంత్రాలు చెప్పుకున్నప్పుడు, ఒకటి కాలస్వరూపుడైనటువంటి రుద్రుడు కాల ద్రష్టకి, ఇంకోటి మరుత్తుకి ఆదేశించి మనం చెప్పాం. మరుత్ అంటే వాయు స్వరూపం. అంటే ప్రాణహేడ ఈత రుద్రహ అంటే ప్రాణానికి రుద్రుడికి ఉన్న సంబంధం. అది కూడా ఒక డెఫినేషన్ లో మనం చెప్పుకున్నాం. అంటే 2-3 ఏళ్ళు అయింది, ఎంత గుర్తుందో నాకు తెలియదు. సో ఈ తత్వం చెప్పుకున్నప్పుడు సృష్టిలో, అంటే ఈ ప్రపంచంలో మన ఆవిర్భావం, మొట్టమొదటి ఏడుపుతో మన ఆవిర్భావం రావడానికి కారణం ఏమిటి? అంతర్గతంగా సహస్రారం నుంచి మనలో ఆత్మ ప్రాణస్వరూపంగా మనలో ప్రవేశించగానే అది తనని తాను వ్యక్తం చేసుకునే విధానం పంచ ప్రాణవాయువులుగాను, పంచ ఉపప్రాణవాయువులుగాను వ్యక్తం చేసుకుంది. అంటే గాలి పీల్చడం మొదలుపెట్టాం, గాలి పీల్చడం ప్రాణవాయువు, వదిలిపెట్టడం అపానవాయువు, సర్క్యులేషను
మాట్లాడగలగటం, ఏడవగలగటం, ఇవన్నీ కూడా ప్రాణ, ఇవన్నీ అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచ ప్రాణాల యొక్క వ్యక్తీకరణతో ఆ ప్రాణం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ప్రాణ చైతన్యం లోపలికి వచ్చిందో ఆ మూల ప్రాణం 5 పంచవాయు రూపాల్లో వ్యక్తమైంది. అంతేకాదు సుమా, పంచ ఉప ప్రాణాల రూపంలో కూడా వ్యక్తమైంది. దాన్ని కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ పంచ ఉప ప్రాణాలు అంటాం. ఈ పంచ ఉప ప్రాణాల మూలంగానే మనం తిన్న ఆహారం జీర్ణం కావటం, అది పచనబడి రక్తం కావటం, రక్తంలోంచి మజ్జ కావటం, ఎముక కావటం, ఎముకలో మజ్జ, మజ్జలోంచి వీర్యం, మళ్ళీ సృష్టి, ఆ సైకిల్ స్టార్ట్ కావటానికి. అంటే ఏమన్నమాట, ఈ పంచ ప్రాణాలని, ఈ పంచ ఉప ప్రాణాలని ప్రకోపింపజేసి యాక్టివేట్ చేసి మన పుట్టుకకి, మన ఉనికికి కారణభూతమైనటువంటి ఆది ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణాన్ని, ఈ 10 ప్రాణాలని కలిపి ఈ 11 యొక్క ప్రాణ స్వరూపంగా రుద్రుని అనుభూతం చేసుకుని దానికి చేసే ప్రయత్నమే ఏకాదశి రుద్రాభిషేకము. అంటే మానవుడి యొక్క పుట్టుకకి ఏకాదశి రుద్రాభిషేకానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటంటే, మూల ప్రాణ చైతన్యం దశ ప్రాణవాయువులు, అంటే దశ పంచ ప్రాణ, పంచ ఉప ప్రాణ, దశ ప్రాణవాయువులుగా వ్యక్తమైంది. కాబట్టి ఈ 10 ఒకటి ఏకత్వం చేసి ఆ ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ పరబ్రహ్మతత్వంలో ఐక్యం చేసే దానికి చేసే ప్రయత్న పరంగా చేసే సాధన, అంటే పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క గోల్, అల్టిమేట్ గోల్ అది అని అర్థం చేసుకుని చేసే ప్రక్రియ ఏకాదశ రుద్ర అభిషేకము. అది మన పుట్టుక పరంగా. జీవి పుట్టిన తర్వాత ఏమవుతుంది, పెరగటం, ఇవన్నీ జరుగుతాయి. చివరికి అంత్యం ఏమిటి, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవటం. శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు జరిగేది ఏమిటి, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాలి. నవరంధ్రాలు మన శరీరంలో ఉన్నాయి. దశమరంధ్రం ఒళ్ళంతా చర్మం చుట్టూ, చర్మం మీద కొన్ని వందల రంధ్ర రూపంలో 10ది ఉన్నది. ఈ దశరంధ్రాలు కాకుండా మనం పుడుతూనే ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించింది బ్రహ్మ కపాలం నుంచి. కైలాస అంటారు. కైలాసంలో శివుడు ఉన్నారు అంటారు. కైలాసంలో శివుడు అంటే కొండ మీద కూర్చున్నాడు మన కోసం. మన శరీరంలోనే అంతర్భాగంగా చైతన్య స్వరూపంగా లోపలుండి మొత్తాన్ని నడిపిస్తున్నప్పుడు మూల శక్తి సుమా. సో ఆ శరీరం, అది ఆ శక్తి 11వ రంధ్రాన్ని ఓపెన్ చేసుకుని శరీరం లోపలికి పోయినాక ఆ మాడు మూతబడిపోయి, ఆ రంధ్రం మూతబడిపోయింది. అదే ఏకాదశి రంధ్రం, బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ ప్రాణం నిష్క్రమానికి చేసే ప్రయత్నమే ఏకాదశి రుద్రాభిషేకం. ఈ 10లోంచి పోయేటట్టయితే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఈ సైకిల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ 10 రంధ్రాల్లో కాకుండా ఆ 11వ రంధ్రంలో కూడా ప్రాణం నిర్గమనానికి చేసే ప్రయత్నమే ఏకాదశి రుద్ర అభిషేకము. పుట్టుక పరంగా, అంటే విశ్వం యొక్క పుట్టుక పరంగా రుద్రాభిషేకం, అది ఏకాదశి రుద్రాభిషేకం. మానవుడి యొక్క పుట్టుక పరంగా ఏకాదశి రుద్రాభిషేకం. మానవుడి యొక్క నిష్క్రమణ పరంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఈ 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. సో మనం చేస్తున్నాం, వెరీ గుడ్. అంటే ఈ స్థాయిలో అర్థం చేసుకోవటం అనేది కొంత కష్టం కావచ్చు, కానీ ప్రయత్నం కనుక మనం మొదలు పెడితే కొంతమందికి ఎంత అందిన వాళ్ళకి అందుతుంది. ఆ ప్రయత్నం 1-2 సాధన చేసినా సరే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని, మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఏ ఒక్కళ్ళు అమృత స్థితి పొందినా సరే విశ్వానికి అఖండమైన మేలు జరుగుతుంది. ఒక్క సాయిబాబా అమృత స్వరూపుడైన ఒక్క స్వామి భూమి మీదకి వచ్చారు, ఏం జరిగింది, ప్రపంచం మొత్తంలో ఎంత చైతన్యం వచ్చిందో చూడండి. అంటే శరీరం లాగా ఉన్నటువంటి ఈ ప్రపంచానికి ఆత్మ లాంటి భగవంతుడు ఒక్కసారి వచ్చేటప్పటికి అదే శరీరం అఖండమైన చైతన్యవంతం అవుతుంది. అట్లా ఆ అమృత స్థితి పొందినటువంటి వ్యక్తులు సాక్షాత్ స్వామిలాగా విశ్వాన్ని చైతన్యవంతం చేయగలుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నంగా ఇట్లా మనం ఏకాదశి రుద్రాభిషేకాన్ని అన్వయం చేసుకోవచ్చు. అది శతరుద్రీయ దర్శనం యొక్క అల్టిమేట్ ధ్యేయం. అది అందులో ఏకాదశంగా చేయటంలో ఉద్దేశం ఇది. ఇందాక చెప్పిన లింగాలు అవి చూస్తే కూడా 11 ఉంటాయి. ఆ 12ది సూర్యుడు, చంద్రుడు, మొత్తం 12 అవుతాయి. నిధన పతాంతిక 50 చెప్పామే, ఒకసారి లెక్క పెట్టుకోండి, అందులో 11 ఉంటాయి. అది. సో ఇది ఈ మాదిరిగా ఆ ఏకాదశి రుద్రాభిషేకము, శతరుద్రీయ దర్శనం దాన్ని కనుక అర్థం చేసుకునేటట్టయితే దానివల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.
ఇందాక మీరు ప్రాయోజితం అన్నారా సార్? అంటే ప్రాయోజితం, ప్రయోగం చేసేదానికి అనుకూలమైన మంత్రాలు ఇవన్నీ. అంటే ఈ క్వాలిటీ ప్రాయోజిత, ప్రయోజనం వేరు, ప్రాయోగికం వేరు. ప్రయోగం అంటే ప్రయోగం చేయొచ్చు దాంతో, అంటే ప్రయోగ సంబంధం. అస్త్ర ప్రయోజనం వేరు, ప్రయోగం వేరు. ఇప్పుడు ఒక బాణాన్ని మనం ప్రయోగిస్తున్నాం. బాణాన్ని ప్రయోగించడం, లక్ష్యం మీద ప్రయోగించడం, లక్ష్యాన్ని ఛేదించడం దాని యొక్క లక్ష్యం. సో దానికి ప్రయోగం, మనం చేసే పని ప్రయోగం. అట్లా ఈ మంత్రాన్ని ఒక ప్రయోగంలాగా చేసే అవకాశం ఉన్న మంత్రాలు ఇవి. సో ప్రయోజనం వేరు. ప్రయోజనం అనేక రకాల ప్రయోజనాలు. వర్షం వస్తుంది, అది ప్రయోజనం. లేదు, పంటలు బాగా పండుతాయి, ప్రయోజనం. లోకంలో శాంతి సంతోషాలు కలుగుతాయి, అది ప్రయోజనం. సో ఇది బేసిక్ గా శతరుద్ర దర్శనాన్ని, ఏకాదశి రుద్రాభిషేకాన్ని, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అవి చెప్పాను. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు ఇవాళ అయితే వీలైతే కంక్లూడ్ చేద్దాం దీన్ని. 9, 10, 11, 12 మంత్రాలు. ఇంకొకటి ఇక్కడ కనుక ఈ 4 మంత్రాల్లోనూ ధనుర్బాణ సంబంధమైన మంత్రాలు. ఈ 3వ అనువాకంలో 9, 10, 11, 12 మంత్రాలు. ఈ మంత్రాలు కనుక మనం చూసేటట్టయితే అందులో మొదటిది ఇషుమధ్యో ధన్వావిభ్యో, అంటే అనంతమైనటువంటి బాణాలు. అనంతమైన బాణాలంటే అనంతమైనటువంటి అమ్ముల పొదుళ్ళు, అనంతమైనటువంటి ధనస్సులు, అంటే అనంతమైనటువంటి ప్రకృతులు. ఒక్క ప్రకృతే మనం భూలోకంలో మొత్తం ఒక ప్రకృతి అనుకుంటున్నాం. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క మాదిరి ప్రకృతి. సో ఆతన్ మానేభ్య ప్రతి దదానేభ్య అంటే నారి సంధానం, ఆ నారికి బాణాన్ని సంధానం అంటే రెడీ కావటం అనమాట. తర్వాతది ఆయచ్ఛద్భ్య విశుద్ధ, దాన్ని ఆకర్ణాంతం లాగటం, లాగినంత మాత్రాన్ని సరిపోదు, గురి పెట్టడం. ఇక్కడికి అంటే ఏమన్నమాట, గురి పెట్టిన తర్వాత బాణం వేసేయటమే రామబాణం లాగా. కానీ పరమేశ్వరుడు ఆయన యొక్క కరుణ చూడండి, గురి పెట్టినాక ఆ నెక్స్ట్ మంత్రం ఆయన చెప్తాడు. సో అస్యధ్యో విద్యద్భ్యచ్చ అంటే ఏమాత్రం గురి తప్పని లక్ష్య సాధన సమర్థుడైనటువంటి మేటి వీలుకాడు. అంటే వదిలిపెడితే చేసేదేం లేదు. సో వదిలిపెట్టపడలేదు కాబట్టి ఇంకా అవకాశం ఉంది, ప్రయత్నం చేసి శరణాగత మార్గంలో పోయి ఒకసారి కాళ్ళు పుచ్చుకోవటం మూలంగా ఈ కర్మఫలాన్ని తప్పించుకో. దీన్ని ఇందాక మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి మంత్రాన్ని గుర్తు చేసుకున్నాం ఆల్రెడీ. ఒకసారి ఆ మొదటి మంత్రాన్ని 1.1 మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. సో అందులో 4 నమస్కారాలతో బాణం, ఒకే ఒక బాణం, ఒకే ఒక ధనస్సు, ఒకే ఒక బాణం. ఈ ఎక్కువ పెట్టి సాధించదలుచుకుంది ఏమిటి, త్రిపురాలని ఒక్క బాణంతో నాశనం చేయటం లక్ష్యం. దానికి 4 నమస్కారాలతో చెప్పబడ్డటువంటి మంత్రం అది. ఒకే బాణం, ఒకే ధనస్సులోంచి ఒకే ఒక బాణం, లక్ష్యం మాత్రం 3టిని ఒకేసారి నాశనం చేయటం. ఇక్కడ చూడండి, అనువాకం 3వ అనువాకం మంత్రాలు 9, 10, 11, 12 4 మంత్రాల్లోనూ ధనుర్బాణ సంబంధమైనవే. ఈ 4 మంత్రాల్లో ఉన్నటువంటి ధనుర్బాణ సంబంధమైనటువంటి 4 మంత్రాలు చేసే లక్ష్యం ఏమిటంటే 3 రకాల కర్మ స్వరూపాన్ని ధ్వంసం చేసేదానికి ప్రయత్నం చేయటం. అంటే కర్మ యొక్క స్వరూపం 3 స్థాయిల్లో, 3 స్టేజెస్ లో ఉంటుంది. దీన్నే సంచిత, ఆగామి, ప్రారబ్ధ అన్నాం మనం. స్వామి చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. సంచిత అంటే అక్యూములేటెడ్, పోగు చేసుకున్నది. ఈ జన్మలోను వెనక జన్మల్లోనూ కంటిన్యూ దాన్ని ఏమేమైతే పోగు చేసుకుని మనం వెంట పెట్టుకుని వచ్చామో కర్మల కంఠమాల అన్నారు. ఆ కర్మల కంఠమాలగా ఏమేం కర్మలనైతే మనం పోగు చేసుకుని వచ్చామో ఆ మొత్తం కూడా వాడి సంచిత కర్మ భాగాలు ఎదురాబడి కట్ అవుతోంది అంటారు. అంటే ఏంటి, వాడి వెనక జన్మలో చేసుకున్న కర్మల యొక్క పరంపర. ఒకటికి చాలా తేలిగ్గా పనులన్నీ అయిపోతూ ఉంటాయి, ప్రమోషన్లు వస్తూ ఉంటాయి, చాలా సుఖ సంతోషాలతో పొందుతున్నట్టు ఉంటాడు. ఇంకోడు అంతకన్నా తెలివిగలవాడు, అంతకన్నా శక్తివంతుడు అయినా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. వాడికి వీడికి ఏమిటే తేడా అంటే వాడు వెనక జన్మలో చేసుకున్న కర్మలు, వీడు వెనక జన్మలో చేసుకున్న కర్మలు. సో ఆ కర్మల యొక్క ఫలితాలు మనకి వచ్చేటటువంటి ఆ అక్యూములేటెడ్ ఫారంలో ఉన్నటువంటి స్థితిని సంచిత అన్నారు. దీనికి స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ స్టోర్ రూమ్ లో ఉన్న బియ్య బస్తా అన్నారు.
ఈ స్టోర్ రూమ్ లో నుండి బియ్య బస్తా ఏమవుతుంది? ఇవాళ కాతే రేపు తినబడుతుంది. వినపడుతుందండి? ఆయన పట్ల లెఫ్ట్ అయినట్టు వచ్చిందండి. ఆయన ఫోన్ ఏదో డిస్టర్బ్ అయింది. అవును. సార్ మీట్లో ఉన్నారు. కాదు, అది ఎవరో మాటికి ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయబోదు. దాదాపు 10 సార్లు ఫోన్ చేశారు, 10 సార్లు ఆపేశారు. 11సారి ఫోన్ చేసి చేయమ్మా డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి క్లోజ్ చేసి వచ్చాను. అందుకని స్టోర్ రూమ్ లో రైస్ బ్యాగ్ దగ్గర కంటిన్యూ చేయండి. సో సంచిత అనేది స్టోర్ రూమ్ లో ఉన్న రైస్ బ్యాగ్ అన్నారు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సంచిత, ఆగామి, ప్రారబ్ధ, ఈ 3 స్థాయిల్లో కర్మ మనకు అనుభవంలోకి వస్తుంది. సంచిత అంటే అక్యూములేటెడ్ ఇన్ ద స్టోర్ రూమ్ లో అక్యూములేట్ చేసి పెట్టుకున్నాం. ఇవాళ కావాల్సిన బియ్యం తీసి పొయ్యి మీద వండుతున్నాం కానీ ఇంకా తినలే, అది పైప్ లైన్ లో ఉన్నది. ఆ పైప్ లో ఉన్నదని ఆగామి అన్నారు. డైనింగ్ టేబుల్ మీద మన పోర్షన్ ఏదైతే ఉందో మనకి వడ్డించబడ్డది, దాన్ని తింటున్నాం, అది ప్రారబ్ధ అన్నారు. ఈ 3 రకాల కర్మల్ని కూడా ఈ 4 రకాల బాణాలతో మనకి ఇండికేట్ చేయటం అనేది ఈ మంత్రంలో చూడొచ్చు. 1వ అనువాకంలోనే ఉన్న ఒకే ఒక బాణంతో 3టిని నాశనం చేయటం ఏటట్టయితే, ఇక్కడ 4 రకాల బాణాలతో మన కర్మ యొక్క సంచయాన్ని ఎట్లా తొలగించుకోవాలనేది బ్యూటిఫుల్ గా ఇండికేట్ చేయటం అనే తత్వాన్ని ఈ 4 మంత్రాల్లో మనం చూడొచ్చు. అది ఎట్లా చూస్తామంటే, అసలు మొట్టమొదటి కర్మ సిద్ధాంతాన్ని, కర్మని స్వామి చెప్పిన మాట సౌండ్ అండ్ రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. సో అవి తప్పవు. యాక్షన్ కి రియాక్షన్ తప్పదు అని మనకి తెలిసినప్పుడు, రియాక్షన్ అయిపోయినాక చేయగలిగేది ఏం ఉండదు. కాబట్టి యాక్షన్ లో కేర్ తీసుకోవటం అనేది ప్రాథమికమైనటువంటి చర్య. కర్మకి ప్రతి కర్మ తప్పదన్నప్పుడు, చర్యకి ప్రతిచర్య తప్పదన్నప్పుడు, చర్య పరంగానే జాగ్రత్త తీసుకో. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ వాట్ స్వామి ఈజ్ ఇండికేటింగ్. సో ఈ అనంతమైనటువంటి బాణ సముదాయం అనటంలో ఇండికేషన్ ఏంటంటే, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ మాదిరిగా చేస్తారో మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతంలో కథ, అష్టవసువులు మన లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు గంగాదేవి, దేవలోకానికి సంబంధించిన శక్తి. ఇది మొత్తం జలభూ అంటే భూమి కన్నా 100 రెట్లు శక్తివంతమైన జలభూతానికి అధిశక్తి. అట్లాంటి గంగాదేవి శాపం తీసుకుని భూమి మీదకి ఒక మామూలు మనిషిలాగా పుట్టడం. అంటే ఏ లోకానికి సంబంధించిన వ్యక్తి భూలోకం కన్నా 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి గంగ మానవ లోకానికి వచ్చి మనిషిగా పుట్టి పిల్లల్ని కన్నది. సో ఈ కర్మ ఫలితాన్ని లేదు దాన్ని అనుభవింపజేసే శక్తి ఎవరయ్యారంటే పరమేశ్వరుడు సుమా. అట్లాగే షిరిడి అవతారంలో మనకి ఆ చెప్పిన కథలో భూలోకంలో బ్రాహ్మలుగా పుట్టి గుడి పూజారి పద్ధతిగా ఉన్నవాడు, క్షుద్రలోకంలో జంతులోకంలో కూడా కాదు, అంతకన్నా అధిమస్థాయి అయినటువంటి సర్పాదులుగా కప్పగాను దేకే పావుగాను పుట్టడం. అంటే అనంతమైనటువంటి లోకాలన్నీ కూడా కేవలం శివ సంకల్పం మీద ఆధారపడుతున్నాయి సుమా. ఒక్కొక్క అంబులపది ఒక్కొక్క లోకం అనుకుంటే, అనంతమైన బాణాలు, అనంతమైన అంబులపదులు, అనంతమైన ఒక్కొక్క ధనస్సు ఒక్కొక్క ప్రకృతి అనుకునేటట్టయితే, అనంతమైనటువంటి ధనస్సులు, అనంత విశ్వాల్లో ఉన్న అనంత ప్రకృతులు ఆయన అధీనంలో ఉన్నాయి. వాడి కర్మను బట్టి ఏ లోకంలో వాడిని ఏ లోకంలో పడేయచ్చో మనకి తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. మనం చేయవలసిన కర్మ మాత్రమే మనం చేసుకుంటూ ఉన్నాము కర్మ పరంగా. అందుకనే కర్మల కంఠమాలతో పుట్టాడు అని. కర్మమున పుట్టు జంతువు అన్నారు. కర్మ లేకుండా ఏమీ లేదు.
కాబట్టి కర్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ కర్మపరంగా పొందాల్సిన జ్ఞానాన్ని పొందటమే శతరుద్రి యొక్క ధ్యేయం. కానీ కేవలం నేను అభిషేకం చేస్తాను, అభిషేకంతో మాత్రమే చేస్తాను, అంతకు మించి నేనేం చేయను, ఇట్స్ నాట్ కరెక్ట్. సో కర్మ యొక్క ధ్యేయాన్ని కర్మ చేసి, అంటే స్వామి చెప్పిన ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ముళ్ళుతో ముళ్ళుని తీసి 2 ముళ్ళు అవతల పారేయటమే కర్మ. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఇంకొక ముళ్ళు పెట్టి, సూది అనే బలమైన ముళ్ళు పెట్టి ఆ ముళ్ళుని తీయాలి. తీసాం కాబట్టి ఈ కర్మ మనకి సహాయం, ఇది ఉపయోగపడింది కాబట్టి దీన్ని గుచ్చుకుంటామా? గుచ్చుకోం, 2 అవతల పడేస్తాం పని పూర్తి అయిపోయినాక. అట్లా మనస్సుని మనస్సుతో తీసేయటం, కర్మని కర్మతో తీసేయటం అనే ప్రక్రియ ఇందులో మనకు అర్థమవుతుంది. ముందు కర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే, మంచి చెడు, మంచిలో మళ్ళీ 4 స్థాయిలు, వికర్మ దాకా 4 స్థాయిలు. కర్మ, సుకర్మ, వికర్మ, అకర్మ. చెడులో మళ్ళీ 4 స్థాయిలు, దుష్కర్మ, రాక్షస కర్మ, పైశాచిక కర్మ. అంటే మన లాభం లేకపోయినా కేవలం జస్ట్ క్యాజువల్ గా అవతల వాడిని హింస చేయటం. అంటే ఇవాళ రేపు సొసైటీలో మనం చూస్తున్నది పైశాచిక స్థాయిలో ఉన్న కర్మలు మనం చూస్తున్నాం. సో వీటి యొక్క ప్రతిఫలం కూడా అంత తీవ్రంగా ఉంటుంది. ఏ మాదిరిగా ఉండబోతోందో మనకి తెలియదు. అందువల్ల కర్మ మొదలు పెట్టేటప్పుడే జాగ్రత్త పడండి. అనంతమైన లోకాలు, అనంతమైన కర్మలు, అనంతమైన ప్రకృతులు, ఎవరు ఎక్కడ ఏం కాబోతున్నారో తెలియదు, ఏ గ్యారంటీ లేదు. తస్మాత్ జాగ్రత్త. అందుకనే నమః కర్మణ్యై, అదే జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు, బివేర్ యు ఆర్ థింకింగ్. సో ది థాట్ మే రిజల్ట్ ఇన్ టు యాక్షన్, యాక్షన్ మే రిజల్ట్ ఇన్ టు యాటిట్యూడ్, యాటిట్యూడ్ మే రిజల్ట్ ఇన్ టు కర్మ, జన్మ. సో అందువల్ల ఆలోచన పరంగానే జాగ్రత్త తీసుకోవటం అది మొదటిది. అందుకోసమే గాయత్రి మంత్రం వాడి బుద్ధి కనుక ఉపయోగపడడం, బుద్ధిని కనుక యాక్టివేట్ చేసేటట్టయితే దుష్కర్మల మీద ఆ మనసు పోకుండా ఉంటుంది. అందుకని బుద్ధి పరంగా మనోకర్మలు ఉన్నారు, తర్వాత పంచకర్మేంద్రియాలతో చేసే కర్మలు ఉన్నారు, ఆ తర్వాత అలవాటైన కర్మలు ఉన్నారు. అలవాటైన, సపోజ్ ఒకటి తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవటం అలవాటు, వాడు ఎక్కడ ఉడకబెట్టినా 4ంటికి అలవాటుగా మెడుపు వస్తుంది. అంటే అలవాటు ప్రకారం కర్మలు చేసే ఓ పద్ధతి, ఓ ప్రక్రియ అలవాటు అయిపోతుంది. సో అలవాటుగా చేసే కర్మలు, హ్యాబిట్యుయేటెడ్ కర్మల మూలంగా సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాల మూలంగా జన్మలు ఏర్పడతాయి. అందుకని సరైన సంస్కారాలకి సరైన అలవాట్లు, సరైన కర్మలు, దానికి వేసు సరైన భావాలు, సో సరైనటువంటి సంగమం, అదే సత్సంగం. ఆ మాదిరిగా అదే, అందుకే బాల వికాస్ పెట్టారు. ఈ పెద్దవాళ్ళతో ఎటు పెద్దగా ఉపయోగం లేదు. సో చిన్న పిల్లలన్నా పట్టుకుని మోల్డ్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని బాగు చేద్దాము. ఆ మాట పైకి చెప్పకపోయినా అంతరంగంలో ఉండే భావన ఆ మాదిరిగా ఉంటుంది. సో పెద్దవాడైనా సరే చిన్నపిల్లలాగా ప్రయత్నం చేసి మనం పైకి పోయే ప్రయత్నం చేస్తానంటే 100% స్వామి యొక్క సహకారం, అనుగ్రహం మన మీద ఉండి పొందవలసిన గమ్యాన్ని ఒక్క జన్మలోనే మనం పొందగలుగుతాం. అది ఈ అవతారం యొక్క లక్ష్యం. సో ఈ సాధారణ కర్మ, సో మధ్యమ కర్మ, ఉత్తమ కర్మ అంటే కర్మ యొక్క స్వరూపాన్ని గురించి చెప్తూ, సాధారణ కర్మలు అంటే ఏమిటి? ఇవన్నీ మనం అనేక రకాలు చెప్పుకున్నాం. దుష్కర్మ, ఇప్పుడు మామూలుగా అసలు యజ్ఞపరంగా చేసే కర్మలు మాత్రమే బంధించవు సుమా. యజ్ఞపరంగా కాని కర్మ ఏ కర్మ అయినా బంధించేదే. స్వామి చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, నీళ్లు లేని రోజుల్లో, నీళ్లు దొరకని రోజుల్లో బ్రహ్మాండమైన మంచినీటి బావి తవ్వించాడు ఒకడు. 100 మందికి దాహం తీరింది. అందరూ చాలా సంతోషంతో వాడిని దీవించిపోతున్నారు. ఆ పుణ్యం అంతా నాకేనని వీడు చాలా సంతోషపడి సంకలు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అంటే నేను కనుక ఇంత పుణ్యం చేశాను, ఈ పుణ్యకర్మ అంతా నాకేను, ఈ పుణ్యకర్మ అంతా నాకేను అనుకో. ఎవడో అందులో బావిలో దూకి చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు ఆత్మహత్య కారణం ఈ బావి అయింది, ఆ పాపం కూడా నీకేనా అని అడిగారు. అంటే ఏమన్నమాట? కర్మ చెయ్యాలి కానీ కర్మ లంపటంలో పడకూడదు. అర్జునుడి చేత అంత యుద్ధం చేయించాడు కృష్ణుడు, దగ్గరుండి రథంలో కూర్చుని. ఎట్లా యుద్ధం చేయాలో ముందు నేర్పి, ఆవేశం లేదు, మోహం లేదు, పక్షపాతం లేదు. ఇది జగద్హితమైన కర్మ, ధర్మపరంగా చేస్తున్నాను. ఆత్మలో నిమగ్నమై శరీరంతో కర్మ చేసే టెక్నిక్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అందువల్ల కేవలం కర్మ, ఇప్పుడు రుద్రాభిషేకం మనం చేస్తున్నాం, ఏకాదశి రుద్రాభిషేకం. ఏ ఉద్దేశంతో చేస్తున్నాము? భావప్రియో భగవాన్, బాహ్య ప్రియో మానవ. కాబట్టి ఆ భావం అనేది ప్రధానం. కాబట్టి ఇంకో మాట చెప్పారు, ప్రచారం అక్కర్లేదు, ప్రకాశం కావాలి. బి ఏ స్ట్రీట్ లైట్,
నాట్ ఏ స్ట్రీట్ డాగ్. స్ట్రీట్ డాగ్ తన యొక్క ఉనికిని వ్యక్తం చేసేదానికి భౌభవ అందరి మీద ఎగురుతుంది, చాలా ప్రచారం చేసుకుంటుంది తన గురించి. స్ట్రీట్ లైట్ ఒక దొంగొచ్చి దొంగతనం చేసిన డబ్బు లెక్క పెట్టుకున్నా మాట్లాడదు. ఒకడు వచ్చి ఒక మ్యాప్ చూసి ఎటు పోవాలి వెతుక్కున్నా వాడిని ఏమందు, కామ్గా లైట్ మాత్రమే ఇస్తూ ఉంటుంది. సో స్వామి యొక్క ఎయిమ్, స్వామి మనకి ఇండికేషన్, మనకి చెప్పిన విధానం బి ఏ స్ట్రీట్ లైట్ నాట్ ఏ స్ట్రీట్ డాగ్. మనం సామాజిక హిత కర్మలు మనం చేసేటప్పుడు ఈ భావాలు మనసులో చాలా దృఢంగా పెట్టుకుని మనం చేస్తూ ఉంటే మనకి చాలా అవసరం. లేకపోతే ఏమవుతుంది, దాని మూలంగా వచ్చే అన్వాంటెడ్ పెరిఫెరల్ థింగ్స్ మనకు అంటుకోవటం మొదలు పెడతాయి. సో అందువల్ల ఈ కర్మల్ని, సాధారణ కర్మ అంటే ఏమిటి, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కాకుండా మన దైనందిన కార్యక్రమాలు, మనం బతుకుతున్నాము, ఎవరికి మన మూలంగా ఇబ్బంది లేదు, అది సాధారణ కర్మ. మధ్యమ కర్మ అంటే ఏమిటి, నిస్వార్థంగా చేయగలిగిన కాకపోయినా జగత్ హిత కార్యక్రమాలు. ఇప్పుడు అభిషేకం చేస్తున్నాం, 100 మందిని పిలిచాం, 1000 మందిని పిలిచాం, వాళ్ళకి జీవితంలో అవకాశం చిక్కదు, వాళ్ళందరి చేత ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం, గొప్ప మంచి కర్మ, చాలా ఇది జగద్హిత కర్మ. కానీ మన భావనలో 10 మందికి మనం అవకాశం ఇచ్చాం, చేస్తున్నాం, ఆర్గనైజ్ చేస్తున్నాం, అది సాధారణ మధ్యమ కర్మ కిందకు వస్తుంది. అదే కర్మని చాలా నిస్వార్థంగా కేవలం భగవత్పరంగా మనం కనుక చేయగలిగేటట్టయితే అది ఉత్తమ కర్మ, లేదా యజ్ఞకర్మగా మారుతుంది. సో యజ్ఞకర్మ కన్నా ఉదాత్తమైన కర్మ అంటే అకర్మ, అంటే స్వామి చేసిన కర్మలాగా మనం చేయగలిగేటట్టయితే, ఆయన ఎన్నో కర్మలు చేశారు, ఈ కర్మలన్నీ కూడా కేవలం అకర్మలు మాత్రమే. ఈ కర్మల పరంగా ఈ 4 స్థాయిల్లో మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసి ఆ నెక్స్ట్ లెవెల్ చివరికి స్వామి ఏ మాదిరిగా కర్మలు చేస్తూ మన మధ్యలో అన్ని సంవత్సరాలు సహస్ర మాసాలు పూర్తి చేసుకుని మన మధ్యలో ఉన్నారో ఆ మాదిరిగా కర్మలు చేసేదానికి ప్రయత్నం చేయటమే సత్యసాయి సేవా సమితుల యొక్క ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఆయన అన్ని దశాబ్దాలు శరీరంలో మనతో పాటు ఉన్నారు. సో ఈ మంత్రానికి వచ్చేటప్పటికి అనంతమైనటువంటి కర్మల్ని పోగు చేసుకోవటం అనేది మొట్టమొదటి. ఇషుమధ్యో ధన్వావిభ్య, అన్ని లోకాలు ఒకే ఒక వ్యక్తి శక్తి కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క అనుగ్రహం, ఆ శక్తి యొక్క అనుగ్రహం మనం పొందేటట్టయితే, శరణాగతి మనం పొందగలిగేటట్టయితే, మనం ఎక్కడున్నా సరే మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పొందవలసిన గమ్యాన్ని మనం పొందుతాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, వడ్డించేవాడు మనవాడైతే కడబంక్తిలో ఉంటే మాత్రం నష్టమే ఉంది, వెతుక్కుంటూ వాడే వచ్చి వేస్తాడు. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉన్నదే, మన దృష్టి భగవంతుడి మీద కనుక ఉండేటట్టయితే మనం కడబంక్తిలో ఉన్నా సరే మనకి పొందవలసింది పొందేటట్టుగా చేస్తాడన్న నమ్మకంతో మనం కర్మలు చేయటం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి, ఈ 10వ మంత్రానికి వచ్చేటప్పటికి ఆతన్ వానేభ్య, సో దదానేభ్య, తను ఏం చెప్తున్నాడు, నారి సంధానం చేశాడు. నారి సంధానం చేసి ప్రతి దదానేభ్య బాణాన్ని ఎక్కువ పెట్టాడు. నారి సంధానం చేసి బాణం దానికి తగిలిచ్చాడు, ఇంకా ఎక్కువ పెట్టలేదు, నారి లాగితే ఎక్కువ పెట్టినట్టు. అంటే ఏమన్నమాట అర్థం, దీన్ని మనం ఈ సంచిత కర్మ నుంచి నెక్స్ట్ స్టేజీ ఆగామికి వచ్చింది. ఏంటి, పైప్ లైన్లోకి వచ్చింది ఆ కర్మ. బియ్యం బస్తాల్లో నుంచి ఆ రోజు కావాల్సింది తీసుకోబడి పొయ్యి మీద ఉడుకుతోంది, ఆ స్టేజ్కి వచ్చింది. అంటే అక్కడ మీరు ఏదన్నా భగవంతుడి యొక్క శరణాగతి పొందగలిగామా, గుర్తొచ్చాడా భగవంతుడు, లేదు నేనే చేశాను ఈ కర్మ అనే భావంలో ఉన్నావా అంటే, 4 స్థాయిల్లో నువ్వు ఏ స్థాయిలో భగవంతుడిని పట్టుకున్నా సరే ఆ శరణాగత తత్వం మూలంగా నిన్ను ఆ కర్మ నుంచి విముక్తం చేసే శక్తిని మనం ఆరాధిస్తున్నాము రుద్రపరంగా అనే భావన ఉండేటట్టయితే, అసలు కర్మ చేయని వాడు ఉత్తమోత్తముడు. కర్మ చేసి పశ్చాత్తాపడు వెంటనే గంగా నదిలాగా లేకపోతే అష్టవస్తువులాగా తాపత్రయపడి వెంటనే పడ్డనవాడు నెక్స్ట్ లెవెల్. లేదు జయ విజయులాగా చాలా కాలం అనుభవించి అది 3వ స్థాయి. అట్లా ఏ స్థాయిలో భగవంతుడి యొక్క శరణాగతిని మనం పొందగలుగుతున్నాము చూసుకోండి సుమా అని 4 మంత్రాల్లో 4 ధనుర్బాణ మంత్రాలు చెప్పేది మాత్రం ఒక కర్మని గురించి మాత్రమే. ఆ కర్మలో 3 స్థాయిలు ఉన్నాయి, కానీ కర్మ అయితే ఒకటే. ఫలానికి వచ్చేటప్పటికి ఒకే ఒక ఫలం వస్తుంది, అది సంచిత, ఆగామి, ప్రారబ్ధ. అది పైప్ లైన్ గా స్టెప్ వైజ్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ లోంచి పైపులో నుంచి వచ్చినట్టుగా వస్తోంది, కానీ ఒకే ఒక కర్మ కదా. సో ఒకే ఒక కర్మని
4 స్థాయిలో మనకి చూడటంలో ఉద్దేశం ఏంటంటే ఏ స్థాయిలోనైనా సరే వాడి వివేకం పనిచేసి భగవంతుడిని శరణాగతి పొంది ఆ చేయవలసిన ఉత్తమ కర్మలు కనుక చేయగలిగేటట్టయితే ఆ ఫలితం నుంచి తప్పుకోగలుగుతావు సుమా అన్న ఇండికేషన్ ని ఈ 4 మంత్రాల్లో మనం చూడొచ్చు. అందుకనే ఈ 4 మంత్రాలని సమిష్టిగా ఒకే ఒక హెడ్డింగ్ కింద తీసుకోవడంలో ఉద్దేశం కూడా అదే. సో ఈ రెండో స్థాయిగా ఆగామి అంటే ఏంటి, ఇంకా పైప్ లైన్ లో ఉంది, ఇంకా తెల్లే మనం వడ్డించబడలే. సో ఆ టైంలో ఏమిటి, ఆ స్టవ్ ఆరిపేసాము, దాన్ని వంట మానేసాము, దాన్ని అవసరం లేకపోయింది, తప్పుకోవచ్చు, తినకుండా తప్పుకోవచ్చు. మూడోది నెక్స్ట్ దగ్గర వచ్చేటప్పటికి సో గురి పెట్టడం, ఆయచ్ఛద్య విశుద్ధ ఏంటి, ఆకర్ణాంతం లాగాడు, గురి పెట్టాడు. ఆకర్ణాంతం లాగి గురి పెట్టిన తర్వాత వదిలిపెట్టడమే తరువాయి. వదిలిపెట్టకుండా ఉండడం దాదాపు అసాధ్యం ఉన్న పరిస్థితిలో కూడా అప్పుడు వచ్చినా సరే శరణాగతి యాక్సెప్ట్ చేస్తాను. ఇది వడ్డించబడ్డది టేబుల్ మీద, అప్పుడు నువ్వు శరణాగతి వేడినా సరే దాన్ని క్యాన్సిల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కండేయుడు ఎగ్జాంపుల్. మార్కండేయుడికి ఏమిటి వాడి పరిస్థితి, 16 సంవత్సరాలే ఆయుర్దాయం, అది శివలిఖితమే, శివాజ్ఞ ప్రకారమే. శివాజ్ఞ అనేది చీమన్నా కుట్టదు. ఆజ్ఞ పాటించేదానికి యమధర్మరాజే వచ్చాడు. ఎందువల్ల, సాధారణ యమహుట్లకి అతీతమైనటువంటి శక్తి గలవాడు కాబట్టి, తపసంపన్నుడు కాబట్టి స్వయంగా యమధర్మరాజే వచ్చాడు. యమధర్మ వచ్చాడు, నేను నీ వాణి కాదయ్యా, నేను శివుడికి సంబంధించిన వాడిని, శరణాగతి పొందిన వాడిని, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఈయన నడుపై చంద్రశేఖర పాహిమామంటాడు. దాంతో ఏం జరిగింది, ఆ యముణ్ణి ఒక తన్నుదని బయటికి పంపించి వీడికి 7 కల్పాల ఆయుర్దాయం ఇవ్వటమైంది. అంటే తన సంకల్పానుసారమే 16 సంవత్సరాల ఆయుర్దాయం అయినా సరే తన సంకల్పాన్ని మార్చుకోగలిగిన శక్తి గల ఏకైక శక్తి తను మాత్రమే. తన సంకల్పాన్ని ఇతరులెవరూ మార్చలేరు. శివ సంకల్పాన్ని మార్చడానికి శివుడికి తప్ప ఇంకెవరికి అధికారం, అర్హత లేదు అన్నమాట ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఈ మంత్ర చతుష్టయం మనకి ఇండికేట్ చేస్తుంది. అందువల్ల ఆ స్థాయిలో వడ్డించబడ్డ స్థాయిలో నువ్వు శరణాగతి వేడినా సరే రక్షించబడేదానికి అవకాశం ఉన్నదనే మాట మర్చిపోకుండా నీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చెయ్యి అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనం చూడొచ్చు. దీనికి సత్యసాయిబాబా మనకి బ్యూటిఫుల్ గా చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటి, వేసంకాలం నేల మీద గింజలు పడ్డాయి, గింజలు ఎక్కడా కనపట్టలేదు, కానీ వర్షాలు పడంగానే టక్కన మొలిస్తే ఒక అడవిలాగా తయారవుతుంది. అది చాలా సంవత్సరాలను బట్టి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి వేసంకాలం గింజలు పడంగానే దాని మీద ఒక 4-5 ట్రాక్టర్ల లోడు కొత్త మట్టి పట్టుకొచ్చి వేసేసాం, వర్షాలు వచ్చినాయి. ఆ గింజలు మొలుస్తాయా? మొలిచే అవకాశం ఉన్న వాటికి శక్తి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అట్లా ఈ జన్మలో నిస్వార్థమైనటువంటి పుణ్యకర్మలు, సమాహితమైనటువంటి కర్మలు చేయటం మూలంగా వెనక జన్మల కర్మల యొక్క బలం తగ్గి మొలకెత్తేదానికి శక్తి లేకుండా పోతే సుమా అన్న మాట ఇందులో ఇండికేట్ చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటన్నమాట, కర్మలో నాయన నీ జన్మాంతర కర్మ దీని ప్రకారం జరిగే తీరాలి, హరిహర బ్రహ్మాదులు వచ్చినా దీన్ని మార్చలేరు అనే మాట అబద్ధము. మార్చలేనప్పుడు ఈ కర్మల్ని మనం చేయటం, శ్రీడి అవతారంలో కూడా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూపించాడు ఆయన. జాతక రీత్యా ఆ రోజుల్లో మంచి ఎంత దిగ్ధంతులైన పండితులు ఉండేవంటే వాడు నోటం పెడితే మాట వచ్చిందంటే అబద్ధం కాదు. వాడు ఏం చెప్తాడు టెండూల్కర్కి, నాయన నీ గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం మెడికల్ ఎగ్జామినేషన్ రాయమోక నెక్స్ట్ ఇయర్ రాసుకో. వాడు మెంటల్ గా ప్రిపేర్ అవుతాడు. షిరిడి సాయిబాబా ఏం చెప్తాడు, శ్రద్ధగా నీ చేయవలసిన కర్తవ్యం చేయి, మిగతాది భగవంతుడి మీద వదిలిపెట్టు, వాడు బ్రహ్మాండంగా పాస్ అవుతాడు. అంటే లౌకిక జీవితంలో చెప్తున్నా. అదే మాదిరి మార్కండేయుడి జీవితం ఏమిటి, 16 సంవత్సరాలు ఆయన ఆయుర్దాయం కరెక్టే, కానీ భగవంతుడి యొక్క శరణాగతి, ఆ తీవ్రత, దాని యొక్క నమ్మకము, భక్తి, సాబూరి, దాని మూలంగా వచ్చే ఫలితం ఎంత మహత్తరంగా ఉంటుందంటే స్వామి సంకల్పానుసారం జరగవలసిన కర్మల్ని కూడా తన సంకల్పాన్ని మార్చుకుని చేసే అఖండమైనటువంటి కరుణామయ స్వరూపం సుమా. సో అంతకన్నా కరుణామయుడు ఇంకోటి ఉండడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా జస్ట్ ఒక నమస్కారం చేసి శరణాగతి వేడేటట్టయితే పొందవలసినటువంటి అఖండమైనటువంటి కర్మ విముక్తి పొందేదానికి ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకుని ఆ పరంగా కర్మల కంఠమాల నుంచి
తప్పుకునే ప్రయత్నం చెయ్యండి. అట్లా కాక దాన్ని మన మీదే వేసుకునేటట్టయితే ఆ తామర తంపలాగా ఆ తంపన పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి చెప్పింది ఏంటంటే, అనాసక్తితో ప్రపంచం మీద అనాసక్తితో కర్మలు కనుక మనం చేస్తూ ఉండేటట్టయితే, మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, జనక మహారాజు నాట్యం చేసే సందర్భంలో సేవకుడిని పిలిచి అడిగినప్పుడు, స్వామి ఆవిడ రక్షణ భారం నాది, ఆవిడ తప్పు స్టెప్ వేసిందా రైట్ స్టెప్ వేసిందా నాకు తెలియదని చెప్పినట్టుగా, దాని మీద ఏమాత్రం సంగం, మన అనవసరమైనటువంటి సంగమం లేకుండా, అనవసరమైనటువంటి వాటి మీద ఎక్స్ట్రా ఇంక్విజిటివ్నెస్ లేకుండా, కర్తవ్యంగా ప్రపంచంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే విధానం కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగేటట్టయితే, ఆ కర్మలకి, ప్రపంచంలో జరిగే కర్మలు మనకి అంటుకోకుండా పోతాయి. అట్లా అంటుకోకుండా ఉండే స్థితినే జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు అంటే, వేయించిన గింజగానే కనబడుతుంది, కానీ ఇది ఆల్రెడీ వేయించబడి ఉన్నది కాబట్టి ఆ గింజ మొలకెత్తదు. గింజ ఆకారంగానే ఉన్నది, ఏ రకమైన తేడా లేదు, కానీ వేయించబడింది, జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయింది, దానిలో జీవం అనేది లేకుండా పోయింది కాబట్టి అది మొలకెత్తదు. ఆ మాదిరిగా మీరు ప్రాక్టీస్ చేయటం పరంగా ఇది అన్వయం అవుతుంది. ఒకటి, జగత్హిత కర్మలు చేసి కర్మ బారి నుంచి పాత కర్మల బలాన్ని తగ్గించి తప్పుకోవటం. రెండు, జ్ఞానంతో సంగరహితంగా కర్మలు చేసుకుంటూ ఇందులోంచి తప్పుకోవటం. ఈ రెండు రహస్యాల్ని ఈ మంత్రం మనకి ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తుంది. సో దీనికి అంటే ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మనం ఈ కర్మని కనుక అర్థం చేసుకునేటట్టయితే, సపోజ్ మనకి రకరకాల మంచి చెడు జరుగుతాయి, జరగవని నేను అన్ను. మనకి జరిగిన ఒక కర్మని మన అవగాహన ఎట్లా ఉంది దాన్ని బట్టిగా దాని యొక్క ప్రతిచర్య మన మీద ఉంటుంది. సపోజ్ మనం అంతా మంచి చేస్తూ పోయినాము, కానీ మనకు ఒక చెడు జరిగింది, మనకు ఇబ్బంది కలిగింది లౌకిక జీవితంలో, ఎవడో మోసం చేశాడు లేదా ఇబ్బంది కలిగించాడు. దానికి మన రియాక్షన్ 3 రకాలుగా ఉండొచ్చు. ఈ 3 రకాల్లో మొదటిది ఏమిటి? మంచి కర్మ చెడు కర్మ ఏదో ఒకటి జరుగుతుంది. మంచి కర్మ జరిగింది, ఫలాని వాడు చేశాడు, వాడికే జీవితాంతం నేను కృతజ్ఞుణ్ణి, భగవంతుడు వాడి చేత చేయించాడు కాదు, వాడు మనకి చేశాడు. లేదు చెడు కర్మ, వాడు చేశాడు, వాడి మూలంగానే నాకు ఇబ్బంది కలిగింది. కాబట్టి అవతల వాడి మీద ఎప్పుడైతే మనం అట్రిబ్యూట్ చేశామో, అట్రిబ్యూట్ చేయటం మూలంగా రాగం కానీ ద్వేషం కానీ వాడి మీద పెంచుకోవటం అవుతుంది. రాగం పెంచుకునేటట్టయితే రాగబద్ధుడు, ద్వేషం పెంచుకునేటట్టయితే ద్వేషబద్ధుడు అయ్యి ఆల్రెడీ మనం చేసుకున్న కర్మలకి ఎక్స్ట్రా అని మనం యాడ్ చేస్తున్నాము. ఇది ఒక విధానం. లేదు రెండోది, అవగాహనాపూర్వకంగా మన మీదే మనం బాధ్యత వేసుకున్నాం, అవతల వాడి మీద ఏం బాధ్యత వేరే. మన మీద మనం బాధ్యత చేసుకున్నటువంటి మన లౌకిక శక్తి మీద, మన ప్రజ్ఞ మీద, మన తెలివితేటల మీద, మన యొక్క శక్తి సామర్థ్యాల మీద దక్షుడిలాగా వేసుకున్నప్పుడు ఏమవుతుంది? మంచి కర్మ చేశాము, మంచి ఫలితం వచ్చింది, అహంకారానికి దారితీస్తుంది. లేదు చెడు కర్మ చేశాము, లేదు చెడు ఫలితం వచ్చింది, ఈ చెడు ఫలితానికి కారణం నేను డిప్రెషన్కి దారితీస్తుంది. ఒకటి అహంకారం, రెండోది డిప్రెషన్. ఈ రెండు మనకు ఉపయోగం లేని పనులు. డిప్రెషన్ మూలంగా కానీ అహంకారం మూలంగా కానీ సాధనకి, మన గమ్యానికి, భగవంతుడనే లక్ష్యానికి దూరం కావటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండో మోడల్ కూడా మనకి పెద్ద ఉపయోగం లేదు. మూడోది, జరిగిన కర్మని జరిగింది, జరగటం అనేది నిజం, బాధగా ఉన్నది, బాధగా ఉండటం కూడా నిజమే. కానీ ఏ జన్మలోనూ నేను చేసిన దానికి ప్రతిచర్యగా ఇది నాకు దొరికింది. సో కర్మ జరిగింది అనే మాట మనకు అబద్ధం లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాం. బాధగా ఉన్నది నిర్ద్వందంగా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎందుకంటే దేర్ ఆల్ ప్రాక్టికల్ థింగ్స్. కానీ దాన్ని అట్రిబ్యూట్ చేయడంలో ఎవరికి అట్రిబ్యూట్ చేస్తున్నాము? వెనక జన్మలో నాకు తెలియకనో ఏదో చేసిన పనికి, కర్మకి ప్రతిఫలంగా నాకు ఇది దొరికింది. దానికి బాధుడెవడు? నేను చేసిన వెనకటి కర్మ ఎప్పుడైతే బాధుడైందో, సో నా చేతిలో ముళ్ళు నాకే గుచ్చుకుంది, ఎవరిని నేను తప్పు పట్టాలి? ఆ భావన ఎప్పుడైతే వస్తుందో, ఇది మెల్లిగా తాత్కాలికంగా భగవంతుడి మీద శరణాగతి మూలంగా దాన్ని భరించే శక్తి మనకి రావటం. రెండోది, ఈ కర్మ ప్రతి కర్మ అనే లంపటంలో నుంచి మనం తప్పుకోగలగటం జరుగుతుంది. మొదటి 2 స్థాయిల్లోనే ఉన్నా
ఆల్రెడీ సంచితానికి కొంత అక్యుములేట్ అవుతుంది. ఈ మూడో స్థాయిలోనే ఉన్నదేదో ఉన్నది, సంచితం ఏదో ఉన్నది, అనుభవంతో పోతుంది, లేకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో పోతుంది. కొత్తగా మనం అయితే యాడ్ చేయటం లేదు. ఆ కొత్తగా యాడ్ చేయకుండా ఉండటం అనేది మొదటి మెట్టు. వెనక జన్మల కర్మలకి కొత్తవి యాడ్ చేయకుండా బతకటం అనేది మొదటి మెట్టు. తర్వాత పాత వాటిని ఒక్కొక్కటి తీసేసేయటం అనేది రెండో మెట్టు. ఈ రెండు పద్ధతుల్లో కర్మల నుంచి బయటపడటం అనే సంకేతాన్ని ఈ మంత్ర చతుష్టయం, ఈ 4 మంత్రాలు 9, 10, 11, 12 మనకి భగవద్దత్తమైనటువంటి ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. సో అందువల్ల ఈ మంత్రం యొక్క మొత్తాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు చూడండి, షిరిడి సాయి జీవితంలో నుండి డాక్టర్ పెళ్ళే కథ ఒకసారి గుర్తించుకోండి. ఆయన ఏం కోరుతాడు? ఆ రాచపుండు చాలా ఇబ్బంది, విపరీతమైన బాధ, దాని మూలంగా ఏం చెప్తాడు? స్వామి, నేను భరించలేకపోతున్నాను, నా కర్మ నేనే చూడు, నా కర్మ నేనే చేసుకున్న కర్మ ఈ రూపంలో వచ్చింది, బాధ రూపంలో వచ్చింది. సో 6వ మంత్రంలో ఒకసారి 2 రకాల కర్మలు, కనపడే కర్మలు, కనపడే యాతుధాన్య అనే మాట, అంటే కనపడుతూ మనకి బాధించేవాళ్ళు, కనపడకుండా బాధించేవాళ్ళు. సో ఈ వెనక జన్మల కర్మల పరంగా నాకు వచ్చింది, ఎవరిని నేను నిందించడం లేదు, రాబోయే 10 జన్మల్ని నేను కొంచెం కొంచెం భరిస్తాను, ఇందులోంచి నన్ను బయటపడేయమంటే, భగవంతుడు నమ్మి నాకు 10 జన్మలు అవసరమా? ఇప్పుడే కాకి వస్తుంది, ఆ కాకి పొడుస్తుంది, కాకి నీకు తీసేస్తుందిలే. ఏమిటి ఆ కాకి? నిజంగా కాకి వచ్చి పొడుస్తుంది, వెయిట్ చేసి జరిగి ఆయన సాంకేతికంగా ఉంటాయి ఇవి. వాడు ఏ జన్మలో కాకేమో మనకి తెలియదు. అబ్దుల్ అనేవాడు రావటం, పొరపాటు తొక్కటం, అది పగిలిపోవటం, తర్వాత వారం 10 రోజులు తగ్గిపోవటం. సో ఇవి ఒక్కసారి గుర్తు చేసుకునేటట్టయితే కర్మల యొక్క ఫలితాన్ని భగవత్ సన్నిధి, భగవత్ సంకల్పం, మన యొక్క మంచి కర్మలు, మంచి ఆలోచనలు, జగద్హితమైన ఆలోచనలతో పాటు సర్వకాల సర్వావస్థలో భగవంతుడి ఆలోచన మీదే మనం ఉండటం మూలంగా ఏం జరుగుతుందనేది మనకి ఇండికేట్ చేస్తాయి. సో అందువల్ల ఈ సాధనలో ఈ మంత్రాల యొక్క మార్గదర్శకతను మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, అమృతత్వ సాధకుడు సంసార లంపడంలో పడకుండా ఉండాలంటే నిమిత్త మాత్రంగా ఉండటం, అదే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలగటం, దట్ ఇస్ నెంబర్ 1. కొత్త కర్మల్ని యాడ్ చేసుకోకుండా ఉండటం, దట్ ఇస్ నెంబర్ 2. ఉన్న వాటిని ఉపశమనం చేసుకోవటం, జ్ఞానాగ్నితో దగ్ధం చేయటం, పుణ్యకర్మలతో లుప్తం చేయటం, ఈ మాదిరిగా తన జీవితాన్ని గడుపుకోవటం మూలంగా భగవంతు యొక్క అనుగ్రహానికి లేదా సన్నిధికి పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ మంత్రాల్ని శ్లోక రూపంలో మనం రాసుకునే దానికి ఈ 4 శ్లోకాలుగా రాసినది. ఇషుధన్వధరం రుద్రం అంటే బాణాలు, అంబులు ధరించిన వాడా, ఇష్టకామ్య ఫలప్రదం, సాకారంచ నిరాకారం, ఏకబిల్వం శివార్పణం. నాయన, రూపం ఉన్నా నువ్వే, సత్యసాయి అవతారంలో మా కళ్ళ ముందు ఉన్నావు, ఇది సహస్రమాసాలు పైన ఉన్నావు, ఇవాళ రూపం ధరించడానికి రూపాన్ని విత్డ్రా చేశావు, రూపం విత్డ్రా చేసావు కానీ లేకుండా అయితే పోలేదు కదా. సాకారం ఒకసారి ఉంటావు, నిరాకారం ఒకసారి ఉంటావు, అది నీ ఇష్టం, సందర్భానుసారంగా ఉంటావు. కానీ నా త్రిగుణాన్ని తీసేసేదానికి మాత్రం ఆలస్యం చేయమో కదా, దాన్ని తీసేసేది ప్రయత్నం చెయ్యి. ఏ లోకంలోనూ అనేక రకాల లోకాలు, అనేక రకాల బాణాలు అవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. నీకు శరణాగతి వేడుతున్నాను కాబట్టి వాటి జోలికి, ఆ లోకాలకి నన్ను లింక్ చేయమోక, దాని అర్థం అది. ఉభయోరార్తి ప్రముంచ తన్వానేభ్యో రుద్రశ్చ అంటే 2 పక్కల బాణాన్ని, ధనస్సుకి నారి 2 పక్కల తగిలించినప్పుడు మాత్రమే బాణం వేసే సమర్థం అవుతుంది. ఒక పక్క నారున్నా రెండో పక్క నారు లేకపోతే కూడా బాణం వేయలేదు. నీ ఎందుకైనా మంచిది, ఒక పక్క ఉంటే రెండో పక్క నారి మళ్ళీ తగిలించడం చాలా తేలిక. 2 తీసి నారి అవతల పారేస్తే ఆ నారి తగిలించలేవు కదా. అట్లా నన్ను మళ్ళీ ప్రపంచానికి లంపడంలో పడేసేదానికి అవకాశభూతమైనటువంటి ఈ ప్రాకృతిక ధనస్సు, ఒక్కొక్క లోకం ఒక్కొక్క ధనస్సు అనుకునేటట్టయితే, ఆ లోకంలో నన్ను పడేయాలంటే ఈ వాసన అనే నారి ఉండాలి. ఈ నారి లేకుండా పోయేదానికి స్వామి నీ యొక్క అనుగ్రహాన్ని, నీ ధనస్సుకి నారి లేకుండా ఉండేదానికి నీ అనుగ్రహాన్నే కోరుతున్నాను. ఎందుకయ్యా ఈ కోరుతున్నావు అంటే, నా త్రిగుణాలతో నా త్రిగుణాలకి రిప్రజెంటేటివ్ నుండి బిల్వపళ్ళాన్ని నీ పాదాల దగ్గర పెట్టడంలో నా ఉద్దేశం మళ్ళీ పుట్టకుండా ఉండటం కాబట్టి, పుట్టడం అంటే ఏ లోకంలో పారేస్తావో తెలియదు కాబట్టి
ఈ ఇన్ని లోకాలకి సంబంధించిన బాణాలకి రెండు పక్కల నారి లేకుండా ఉండేదానికి నీ అనుగ్రహం కోసమే నిన్నే కోరుతున్నాను. అది రెండోది. విశ్వజద్భ్యశ్చో రుద్ర మమ షడ్రిపుర్ నాశకం అణో రెండుతరం దేవం ఏకబిల్వం శివార్పణం. అంటే నువ్వు బాణం వేక తప్పదు, రాముడిలాగా సముద్రుడికి ఇచ్చిన మాటగా అనేది తప్పదు అనేటట్టయితే బాణం వేయి. ఎవరి మీద వేస్తావంటే నాలో 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య. వాటి మీద వేస్తే ఈ గొడవ లేకుండా పోతుంది. నువ్వు బాణం వేసిన వాడి అవుతావు, అట్ ద సేమ్ టైం నాకు మేలు చేసిన వాడి అవుతావు. అంటే రెండో మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. 1వ అనువాకం 2వ మంత్రం ఘోరాయుధము, రెండోది శాంతాయుధము, మూడోది నిరాయుధం. ఘోరాయుధం అంటే ఏమిటి? ప్రయోగించేదానికి. శాంతాయుధం ఏమిటి? మనకి మేలు చేసే ఆయుధం. ఎట్లా మేలు చేస్తావు? నాలో ఉన్న డాక్టర్ నైఫ్ లాగా. సో నాలో ఉన్న అరిషడ్వర్గాల మీద నీ బాణం ప్రయోగం చేయటం మూలంగా అరిషడ్వర్గాలు నాశనం అయిపోతే నేను జితేంద్రుడిని అవుతాను. జితేంద్రుడు కావటం మూలంగా నీకు బాణం వేసే అవకాశం లేకుండా పోతుంది. ఇంద్రియాలు, ఇంద్రియ ప్రకోపాలు, ప్రాకృతిక బంధాలు, వీటి మూలంగా బాణం వేసే అవకాశం నీకు కలుగుతుంది. సో నన్ను జితేంద్రుడిని చేసావు అనుకో, ఈ బంధం నాకు అంటుకోదు, నువ్వు బాణం వేసే అవసరం నీకు రాదు. దానికోసం నీకు శరణాగతి పెడుతున్నాను. సో 4వది విద్యద్భ్యశ్చో సదాశివ సదా రక్షంతు సత్వర జన్మ పాశ నాశార్థం ఏకబిల్వం శివార్పణం. నువ్వు గురి తప్పవు స్వామి, నిజమేను. నీ గురి తప్పని బాణాన్ని నా కర్మ పాశాల మీద వేయి. ఆ పాశాలు తెగిపోయేటట్టయితే మళ్ళీ కొత్తగా నేను పుట్టవలసిన అవసరం లేకుండా పోతుంది. నువ్వే సదాశివతత్వాన్ని. సో అనేక జన్మలతో ఈ పాశంతో బాధపడుతున్న ఈ జన్మ పాశం మీద నీ బాణం వేసి నన్ను విముక్తుడిని చెయ్యి పరంగా ఈ 4 మంత్రాలని 4 దీనిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఈ 9, 10, 11, 12 మంత్రాలని ఈ మాదిరిగా మనం కంక్లూడ్ చేసుకున్నాం. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే యూ కెన్ డిస్కస్ ఆన్ దట్. ఇవాళ అనుకోకుండా రుద్రాభిషేకం అది పట్టుకొచ్చారు కాబట్టి కొంచెం వేనయ్యి. లెట్ us see what best. ఇందులో సందేహం ఏదైనా ఉందంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్, ఫర్దర్ ఏదైనా క్లారిటీ కావాలంటే అది మీరు రైజ్ చేస్తే అది డిస్కస్ చేస్తాం.